హాయ్ అండి. మీ మోడల్ స్టార్ సంపత్. యాక్చువల్ గా నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఎట్లా జొమాటో, స్విగ్గీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఎలా పెట్టుకోవాలి ఏంటి అవన్నీ కూడా డీటెయిల్స్. సో మీకు ముందుగా కొన్ని క్రూషియల్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ మీరు జొమాటో, స్విగ్గీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో పెట్టుకోవాలంటే కనుక ఎట్లా ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలని చెప్పేసి, అసలు ఎందుకు పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి 2019లో ఆ షాపు ఆన్ బోర్డ్ అయింది ఫస్ట్ జొమాటోలో. ద నెక్స్ట్ ఇయర్ అప్పుడు స్విగ్గీకి ఆన్ బోర్డ్ అయింది. సో అప్పుడు ఏంటంటే స్టార్టింగ్ అప్పుడు 15% తో నా స్టార్ట్ అయింది. సో ఇనిషియల్ స్టేజ్ లో కమిషన్ 15% అనమాట. ఇప్పుడు అది నియర్లీ 25% కి వచ్చిందన్నమాట. గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేశారు. కానీ మన మన ప్రైస్ వచ్చేసి, మీకు ఎగ్జాంపుల్ చెబుతాను, నా ప్రైస్ వచ్చేసి అంత ఇంక్రీజ్ అవ్వలేదు మెనూలో. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్రాఫిట్ రాదు కానీ లాస్ లోకి వెళ్తుంది బిజినెస్. సో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే నియర్లీ 40% ఛార్జ్ చేస్తున్నారు. 40% ఆర్డర్ లెవెల్ డిడక్షన్స్ ఉంటున్నాయి. సో అది చెక్ చేసుకోండి ఒకసారి, ఎంత డిడక్ట్ అవుతుంది ఏంటని. మీకు ఆ అగ్రిమెంట్ చేసేటప్పుడు మీకు క్లియర్ గా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ చేయకపోయినా మీరు చదువుకోండి ఒకసారి ఆ అగ్రిమెంట్ ఏమో. ఆ చదువుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది ఎంత పర్సెంటేజ్ మనకి డిడక్షన్ ఉంది ఆర్డర్ లెవెల్ అని చెప్పేసి. ఈవెన్ 40 అయితే కనుక నాకు తెలిసి అనవసరం, అది పెట్టద్దు. సో ఈవెన్ 25 అయినా కూడా టఫ్ ఇప్పుడు సిచ్యువేషన్ లో, ఎందుకంటే మీకు ప్రైస్ వచ్చేసి చాలా వేరియేషన్ ఉంటుంది. సో మీకు ప్రాఫిట్ రావాలి అంటే జొమాటో గానీ స్విగ్గీ గానీ ఇక్కడున్న మన మెనూ కార్డ్ లో ప్రైజెస్ కన్నా కూడా ఆల్మోస్ట్ మీరు ఎంతైతే మనం డిడక్షన్స్ జరుగుతున్నాయో అంత ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సపోజ్ ఇప్పుడు 100 రూపాయలు మన ప్రైస్ ఇక్కడ మెనూలో ఉంది అంటే ఐటమ్ ప్రైస్ వచ్చేసి మనం అక్కడ వచ్చేసి 140, 150 రూపాయలు పెట్టాలి. సో అప్పుడు కానీ మనకి ఇక్కడ దానికి ప్రాఫిట్ రాదు. సో వన్స్ మీరు ఆ 140, 150 పెడితే కస్టమర్ ఎవరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టరు. సో ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే బిట్ డిఫికల్ట్ అనమాట. కాంప్లికేషన్స్. ఇంకా కస్టమర్ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు, ఏమని మీ మెనూలో అక్కడ ఏమో తక్కువ ఉంది, ఆన్లైన్ అంత పెట్టారని చెప్పేసి. కస్టమర్ డజంట్ బోదర్, వాళ్ళకి ఏం అవసరం లేదు. సో ఈవెన్ మనం ఉన్నా కూడా మనం అడుగుతాం. మనం ఇప్పుడు ఏదైనా ఆర్డర్ చేస్తున్నాం అనుకోండి, హైయెస్ట్ ప్రైస్ మనం పెట్టాం, డైరెక్ట్ గా రెస్టారెంట్ కో లేకపోతే షాప్ కి వెళ్ళి మనం కొనుక్కొచ్చేసుకుంటాం డైరెక్ట్ గా. సో అందుకోసం ఏంటంటే ఇది అంతా కూడా చాలా కాంప్లికేషన్ ఉంటుంది అనమాట. ఆన్లైన్ అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. ఇది ఈజీ ప్రాసెస్ అయితే కాదు. అందుకే నేను చాలా మంది చెప్తాను ఇనిషియల్ గా చిన్న చిన్న బిజినెస్ అసలు వద్దు, పెట్టద్దు అని చెప్పేసి. ఎందుకంటే మీరు ఫాలో కొట్టి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేము వాడొస్తా సంపత్.